ఆ సైన్యానికి ఎంతటికి కూడా అధ్యక్షుడు అందరికీ కూడా ఆశీర్వాదంగా చేశాను. ఆరాధన చేసుకున్న తర్వాత 2 పద్ధతులుగా ఉంటాయి పూజలు. ఒకటి స్మార్తము, ఒకటి వైష్ణవము చేసుకుంటారు. వైష్ణవానికి వచ్చేసరికి ముందుగా విశ్వక్సేనుల వారిని ఆరాధన చేసుకుంటాము. ఆ ఆరాధన కార్యక్రమం అయిపోయింది. తర్వాత పుణ్యాహవాచనం చేసుకుంటూ స్నానం చేసి వచ్చినప్పటికీ కూడా మీరు వచ్చే దారిలో కొన్ని ఉంటాయి ఆటంకాలు, అవి దాటుకొని వస్తాము. మరి అలా వచ్చి ఇక్కడ కూర్చున్నాము, మనం పనికి వస్తామా? పూజకి పనికి రాము. ఇది ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చింది, ఇది పనికి వస్తుందా? ఎందుకు పనికి రాదు? ఏ విధంగా శుద్ధి చేయాలి? ఆ నీళ్లు చల్లేదే పుణ్య. ఏదైనా కూడా మనము భక్తితో చేసిన దానికే పవిత్రత ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు అక్కడ ఇంటి పెట్టాలనుకోండి, అది అగ్నియే. అక్కడ అన్నం వండుకుంటామా? వండుకోండి. ఇంట్లో స్టవ్ అగ్నియే కదా. దేనికైనా కూడా ఒక పవిత్రత కావాలి, అంతే కదా. ఈ రోజున ఇలాగే పరిసర ప్రాంతాలని ఒక్క శరీరాన్ని కూడా శుద్ధి చేయడం జరిగింది. చేయడానికి సంపాదించాము. అది పుణ్యహాసంతో జరిగింది. మరి కంకణం ఎందుకు కట్టుకోవాలి? ఆటంకాలు మన పూజ చేయాలి అంటే పెట్టుకుంటారు, అంతే కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిరోజు గుడికి వెళ్ళేవారు. చూడలేదండి, ఇంతమంది దేవాలయానికి వెళ్ళారు కదా, ఏమని దండం పెట్టుకుంటారండి? మామూలుగా లౌకికంగా అందరూ అంతా నాకే కావాలి, మనం ఉండాలి, అంతేనా? ఒక్కసారి స్వామివారిని అమ్మవారిని చూడండి, అయ్యో స్వామి మీరు బాగున్నారా అని ఎప్పుడైనా అడిగారా? అమ్మా నువ్వు బాగున్నావా, పూజలు సక్రమంగా అవుతున్నావా, నైవేద్యాలు అవుతున్నాను ఎవరైనా అడిగారా? అది రాదు ఆలోచన.